Hello traders, welcome to Nifty, Bank Nifty, Fin Nifty, Sensex and Mid Cap Nifty analysis for January 13, 2024 to 2025. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్. ఓకే, లెట్స్ గో ఇన్ టు కంటెంట్. సో బేరిష్ మూమెంటం అయితే కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ వీక్ క్లోజింగ్ ఇచ్చింది. అలాగే యుఎస్ మార్కెట్స్ కూడా గుడ్ డేటా వచ్చింది. గుడ్ డేటా రావటం వల్ల పడింది. బ్యాడ్ డేటాకి పడుతుంది అంటారు కదా, కానీ గుడ్ డేటా వల్ల పడింది. లేబర్ మార్కెట్లో 1 lakh జాబ్స్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయినట్టు వచ్చింది. సో గుడ్ బ్యాడ్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉన్నాయి కదా. ఇంట్రెస్ట్ రేట్స్ హై అనేది ఎకనామీకి గ్రోత్ని కూల్ ఆఫ్ చేయడానికి ఒక ఇండికేటర్ అనమాట. అది టూల్ ఇండికేటర్. అది సెంట్రల్ బ్యాంక్స్ యూస్ చేస్తాయి లిక్విడిటీ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. సో గుడ్ డేటా వస్తే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరేమో మార్చ్ రివ్యూ మీటింగ్లో అనేది ఒక నెగిటివ్ అనమాట. ఓకే, మంచిదే, అది ఎకనామిక్ గ్రో అవుతుంది అని ఇండికేషను, కానీ స్టాక్ మార్కెట్కి మంచిది కాదని. సో 1 or 2 days ఒక ఫాల్ వస్తుంది. అలాగే ట్రంప్ ఇంకా 7 to 8 days ఉన్నది ట్రంప్ పొజిషన్ తీసుకోవడానికి. సో మెయిన్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత చాలా చేంజెస్ వస్తాయి మ్యాక్రో ఇండికేటర్స్లో. సో దానివల్ల న్యూస్ ఎప్పుడు మార్కెట్లో న్యూస్ ఫ్యాక్టరీని అయిపోద్ది. సో యాక్చువల్ న్యూస్ వచ్చినప్పుడు ఆపోజిట్ రియాక్షన్ అవుతుంది. ఎందుకు, ఆల్రెడీ బిఫోర్ జరిగేది ముందే అడ్వాన్స్ అయిపోద్ది అనమాట. సో పొజిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్. అలాగే క్రూడ్ కూడా రైజ్ అవుతున్నది. అంతే, ఇప్పుడు దాకా ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. డిమాండ్ పడిపోయడం వల్ల క్రూడ్ కూడా పడింది. కానీ ఇప్పుడు ఏంటి, క్రూడ్ పెరుగుతున్నది. ఇంకెక్కడి నుంచి పెరిగొద్ది మళ్ళీ ఇది ఒక కొత్త బ్యాడ్ థింగ్ అనమాట మార్కెట్ కాదు, ఓవరాల్గా ఎకనామీకి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ హైలో ఉంది. సో క్రూడ్ వల్ల ఇంకా పెరుగుద్ది. అదర్ ఇన్ఫ్లేషన్ కూడా, ఫుడ్ ఇన్ఫ్లేషనే కాకుండా మిగతా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుద్ది అనమాట. సో అది నెగిటివ్ ఇండికేటర్. అది ఆల్రెడీ బాండ్ ఈల్డ్స్ చాలా హైలో వెళ్ళినాయి. మళ్ళీ ఒక స్పైక్ వచ్చింది ఫ్రైడే. 4.75 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది 10-year యూఎస్ బాండ్ ఈల్డ్స్. డాలర్ ఇండెక్స్ నియర్ 109 ఉంది. 1 second. సో నియర్ టు 109 అలా వచ్చేసింది. అది కొద్దిగా హై అనమాట. అక్కడి నుంచి కూల్ ఆఫ్ రావాలి. వీటి వల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఆపరం. నియర్ టు 86కి వచ్చేసింది రూపీ డిప్రిసియేషన్. సో అది కూడా బిగ్ నెగిటివ్ అనమాట. సో ఈ వీక్ మ్యాక్రో డేటా చాలా ఉన్నది. డబ్ల్యూపై ఇన్ఫ్లేషన్ మనది ఇండియాది ట్యూస్డే ఉన్నది. అలాగే Q3 రిలయన్స్ అండ్ ఇంపార్టెంట్ ఐటీ. ఫ్రైడే టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి, బాగా పెరిగింది. ఓన్లీ ఐటీ ఇండెక్సే నియర్ టు 4 to 4% దాకా పెరిగింది అనమాట ఐటీ ఇండెక్స్ వల్ల. అలా ఉంది నిఫ్టీ. అదర్వైజ్ ఇంకా బాగా పడాలి. బ్యాంక్స్ అయితే రేపు మూసేస్తారు అన్నట్టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పడతానే ఉన్నాయి. ఎస్బీఐకి చూడండి ఎంత వాల్యూ జోన్లోకి వచ్చేసిందో. ఇంకెక్కడి నుంచి పడే కొద్దీ అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీక్ వచ్చేసి ఫాల్ కంటిన్యూ అయింది కదా. నియర్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 4.5% పడింది ఓవరాల్గా లాస్ట్ వీక్. అండ్ ఫ్రైడే వచ్చేసి నియర్ టు 1.5% పడింది. ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్లు 1.5% పడింది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని. నిఫ్టీ వచ్చేసి డ్యూ టు ఐటీ ఇండెక్స్ వలన నిఫ్టీ సెన్సెక్స్ బిలో 0.5% పడింది అనమాట. సో మెయిన్ బ్యాంక్స్ ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది బాండ్ ఈల్డ్స్ వలన. సో కమింగ్ వీక్ వచ్చేసి ఏమేమి చూడాలంటే ఎఫ్ఐ డేటా కంటిన్యూగా సెల్ వస్తున్నది. ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ లైక్ 2254 crores అమ్మారు. 2961 crores డిఏఎస్ బై చేశారు. నౌ డిసెంబర్ ఎస్ఐపి ఫ్లోస్ నియర్ టు 26,000 crores ఉన్నాయి. సో అది కీప్ ఆన్ ఇంక్రీజింగ్. అది చాలామంది న్యూ ఇన్వెస్టర్స్ ఇంకా ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇది పెద్ద నెంబర్ అయ్యే అవకాశం ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ వచ్చేసి 401 అప్ అయినాయి, 2117 డిక్లైన్ అయినాయి ఎన్ఎస్సిలో.
సో ఇది. సో కమింగ్ వీక్‌లో చూడవలసింది ఏంటంటే ఎఫ్ఐ ఇన్‌ఫ్లోస్ ఆల్రెడీ 21,000 క్రోర్స్ అమ్మేశారు. డిసెంబర్‌లో 16.5 క్రోర్స్ ఆల్మోస్ట్ పెట్టారు. నియర్ టు 15,000 క్రోర్స్ అనుకోండి. ఇప్పటికి 21,000 క్రోర్స్ అమ్మారనమాట. సో వాళ్ళ డేటా చూడాలి. ట్రంప్ పొజిషన్ తీసుకుంటాడు 20థ్‌న. డాలర్ ఎఫెక్ట్ అంటే డాలర్ ఇండెక్స్. నియర్ టు 109 కదా! ఓకే. సో అది మ్యాక్రో డేటా వచ్చేసి ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఐఐపి డేటా వస్తుంది. ఐఐపి డేటా ఫర్దర్‌గా ఇంకా బాటమ్ అవుట్ అయ్యి పెరగాలనమాట. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇది ఒక ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే క్రూడ్ ఆయిల్ అప్ అవుతున్నది. ఎందుకంటే మెయిన్ యూఎస్ శాంక్షన్స్ పెడుతుంది రష్యన్స్ క్రూడ్ మీద అని వచ్చింది మార్కెట్‌లో. సో అనౌన్స్ చేశారు అది. అవి పెడితే కొద్దిగా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందనమాట. ఇంకా క్రూడ్ ఆయిల్ ఇవి కదా! డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ అవన్నీ చెప్పుకున్నాం. అలాగే Q3 నంబర్స్ ఆల్రెడీ కొద్దిగా బెటర్‌గానే వచ్చింది ఇప్పటిదాకా. మెయిన్ ఇప్పుడు ఇది ఫాలో అవటానికి మార్కెట్ ఫాలో అవటానికి కారణం ఏంటంటే ఈపీఎస్ Q3 నంబర్స్ బాలేదు కాబట్టి. సో ఆటోమేటిక్‌గా గ్రోత్ పోతే ఈపీఎస్ పడితే నిఫ్టీ ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ హై వాల్యుయేషన్స్ అవుతాయి. సో పడాలి. Q3 ఎర్నింగ్స్ వచ్చినాయి అనుకోండి. వస్తే ఏమవుతుంది ఈపీఎస్ పెరుగుతుంది. పిఈ కూడా డౌన్ అవుతుంది. పెరిగే స్కోప్ ఎక్కువ ఉంటుందనమాట. సో ఇక్కడి నుంచి ఏది పడినా కూడా ఒక వాల్యూ జోనే అనమాట. నియర్ టు 23,000 బిలో అంతా వాల్యూ జోనే. అప్ టు 21,000 దాకా. అక్కడ దాకా పడే కూల్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదన్నా ఇంకా బ్యాడ్ న్యూస్ వస్తే. సో అది Q3 ఎర్నింగ్స్. తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ బిలో 200 ఈఎంఏ నడుస్తున్నది. సో అది నెగెటివ్ అన్నమాట మార్కెట్‌కి. సో ఒక పుల్ బ్యాక్ పెండింగ్ ఉంది మార్కెట్‌లో. సో గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. చెప్పా కదా గుడ్ డేటా వచ్చింది కాబట్టి మార్కెట్ పడింది. నియర్ టు 650 పాయింట్స్ డౌన్ అయింది. దీని ఎఫెక్ట్ ఏంటి నాస్డాక్ కూడా 1.5% పడింది. సో అంటే ఐటీ అనమాట. సో అదే సపోర్ట్ చేస్తుందంటే దానికి కూడా పడిందంటే మండే ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ఓవర్ సోల్డ్ అయ్యి ఉంది. ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్. ఏదన్నా గ్యాప్ డౌన్ అయితే ఇంక ఫర్దర్ గ్యాప్ డౌన్ చూడాలన్నమాట. కొద్దిగా కేర్ఫుల్‌గా చేయాలి. అక్కడ సపోర్ట్ తీసుకుంటుందని. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఓవరాల్‌గా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. మనది టూ మచ్ పడుతున్నది. సో ఎన్ఎస్‌సి 500 70 వర్సెస్ 429. ఇది కూడా కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే సెక్టర్స్ చూస్తే ఒక్క మీడియా తప్ప అన్నీ డౌను. ఆల్మోస్ట్ నిఫ్టీ మీడియా, రియాల్టీ, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో కంప్లీట్. నిఫ్టీ, రియాల్టీ, పిఎస్యూ బ్యాంక్స్ వన్ ఆఫ్ ది టాప్ అనమాట. ఒక 5 డేస్ నుంచి భారీగా పడుతున్నది. ఆల్మోస్ట్ స్టాక్సే బాగా పడిపోయినాయి. అలాగే ఎఫ్&ఓలో కూడా 33 అప్ అయినాయి. 167 డౌన్ అయినాయి. ఓన్లీ టెక్నాలజీ ఇక్కడ మిగిలిన రిమైనింగ్ సెక్టర్స్ అన్నీ టోటలీ డౌన్ అనమాట. రియాల్టీ, పవర్, సిమెంట్ ఇవన్నీ బాగా రేట్ సెన్సిటివ్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి. సో టెక్నికల్‌గా చూద్దాం. నిఫ్టీ వచ్చేసి ఫస్ట్. సో ఇది ఒక లో క్రియేట్ అయింది కదా! ఇది గనక బ్రేక్ అయితే నియర్ టు 23,250 అండ్ 23,000 అండ్ 22,800 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇది లో బ్రేక్ అయితే. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉందనమాట. ఇక్కడ కొద్దిగా ఈ ఏరియా వరకు 700 దాకా ఒక సెల్ ఆఫ్ వస్తుంది. ఇది ఒక డిమాండ్ జోను. ఇక్కడ కొద్దిగా కేర్‌ఫుల్ ఉండాలి. ఒక బౌన్స్ వస్తే స్ట్రాంగ్ బౌన్స్ అవుతుంది. 600-700 పాయింట్స్ అప్ అయ్యే అవకాశం ఉందనమాట. సో వలంటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే బడ్జెట్ సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. బ్యాంక్స్ ఏదైతే నెగెటివ్ ఉన్నాయో వాటికి కొద్దిగా పాజిటివ్ న్యూస్ అడుగుతున్నారో రిలేటెడ్ టు ఏది డిపాజిట్ రేట్స్ ఎలా అట్రాక్టివ్ చేయాలి దాని మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే బ్యాంక్స్‌కి పాజిటివ్ అవుతుంది. అదర్‌వైజ్ బాండ్ ఈల్డ్స్ హైలో ఉన్నంత వరకు బ్యాంక్స్ నెగెటివే. అలాగే ఐటీ ఇండెక్స్, బ్యాంక్ ఇండెక్స్ అపోజిట్ ఎళ్తాయి.
సో ఐటీ ఇండెక్స్ అప్ బీట్లో ఉన్నప్పుడు బ్యాంక్స్ కూడా కొద్దిగా పడతా ఉంటాయి అనమాట. సో ఇది కంప్లీట్ నెగిటివ్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఈ హై రీచ్ అయ్యాక 24,200 నుంచి ఇక్కడ దాకా వన్ వే ఫాల్ 5 డేస్లో, 5-6 డేస్లో. సో వీక్లీ చూద్దాం. వీక్లీ పెద్ద క్యాండిల్, ఒక పెద్ద క్యాండిల్ తర్వాత రెండు చిన్న క్యాండిల్స్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ కొద్దిగా సస్టైన్ అయింది ఆ రేంజ్. ఇది 50% ఎబోవ్ దాటలేకపోయింది ఈ ఫాల్కి. సో అక్కడి నుంచి మళ్ళీ ఒక రౌండ్ అనమాట ఈ వీక్కి. సో ఇది ఈ ఓవరాల్గా ఇక్కడ ఈ ఫాల్కి 50% దాటలేకపోయింది, అలాగే ఈ ఫాల్కి 50% దాటలేకపోయింది. సో దీని 50% అనేది ఇంపార్టెంట్ అనమాట. 23,700, 600 అనేది ఇంపార్టెంట్. ఇది కనుక అప్ సైడ్ వెళ్తే మళ్ళీ ఒక ట్రెండ్ చేంజ్ ఈ హై దాకా వెళ్ళే అవకాశం ఉంది, 24,200 దాకా. సో ఇది చూడాలి ఇప్పుడు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇది అయితే అసలు బ్రేక్ డౌన్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి నియర్ టు 47,500 దాకా ఉంది. సో ఇది కనుక బ్రేక్ అయితే ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,000, 47,500 అనమాట. సో ఇది 47,000, 47,500 ఇక్కడ దాకా. 48,000 బ్రేక్ అయితే ఈ మొమెంటం కంటిన్యూ అయితే 47,500 అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఇది కూడా నిఫ్టీ లాగానే. సో ఇది 50% అబోవ్ 78,500 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఈ ఫాల్కి కూడా 50% అబోవ్ క్లోజ్ అవ్వలేదు. సో అలాగే ఈ ఫాల్కి కూడా ఒక ట్రై చేసింది 50% అబోవ్. సో ఈ క్యాండిల్కి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 78,500. అంటే ఆల్మోస్ట్ లైక్ 1,200 రేపు గ్యాప్ డౌన్ ఏదన్నా అయితే ఇంకా కొద్దిగా వాల్యూ జోన్. ఇది 75,500 దాకా ఒక డిమాండ్ జోన్ ఉంది. అంటే 2,000 పాయింట్స్ ఇంకా వీక్నెస్ ఉందన్నమాట. అది ఇప్పుడు పడుతుందా, ఒక ఫుల్ బ్యాక్ ఇచ్చి పడుతుందా చూద్దాం అనమాట. ఫిన్ నిఫ్టీ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా చాలా వీక్ అయిపోయింది ఇది ఇండెక్స్. సో కానీ ఒక డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చింది అనమాట. ఇక్కడ ఒకటి, ఇది కూడా నియర్ టు 22,000 అండ్ 21,900 ఆ రేంజ్ దాకా మూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది కనుక బ్రేక్ అయితే ఆల్మోస్ట్ లైక్ 500-600 పాయింట్స్ నిఫ్టీ లాగానే ఇది కూడా అవకాశం ఉందన్నమాట. ఇది కూడా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ రీజియన్లో ఉంది. ఎనీ టైమ్ షార్ట్స్ బాగా ఉన్నాయి సిస్టంలో. ఒక అప్పు వచ్చిందంటే కొన్ని షార్ట్స్ అన్ని కవర్ చేస్తారు. సో ఆల్రెడీ మనం చూసాం. ఇప్పటికి ఈ ఫాల్ మొదలయ్యాక అక్టోబర్ నుంచి 5-6 టైమ్స్ జరిగింది. ఒక మూమెంటం వస్తే కానీ ఫాలో అప్ లేదు. సో ఆ మూమెంటం ఒకటి పెండింగ్ అనమాట. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ రావచ్చు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం మనం. సో ఇది క్లియర్ కట్గా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయ్యి గ్యాప్ ఫిల్ చేసింది. గుడ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాప్ ఉంది కదా, బిగ్ గ్యాప్ ఉన్నది ఇది. ఈ గ్యాప్ ఫిల్ చేసింది. ఇది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. సో ఇది తీసేస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా హై టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇది నిఫ్టీ ట్రెండ్ లైన్ టచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 టైమ్స్ అనమాట. 7th టైం టచ్ అయితే. సో ఇది ఎప్పుడైనా ఇక్కడ కానీ ఈ ప్రెజెంట్ ఈ ఏదైనా గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ కానీ ఒక, సో ఇది నిఫ్టీ కాదు కదా, అన్నీ ఇలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఇక్కడ టచ్ అయింది. సో ఇక్కడ కానీ నియర్ 23,250 కానీ నియర్ 22,000 కానీ ఇది ఒక బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇంట్రాడే ఎలా చేద్దామంటే, బై నియర్ ఏదైనా గ్యాప్ డౌన్ అయితే నియర్ టు 200, 250 దగ్గర ఏదైనా గ్యాప్ డౌన్ అయితే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే
గ్యాప్ డౌన్ అయితే నియర్ టు 400 ప్లస్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఇది ఒక ట్రెండ్ చేంజింగ్ కదా, దీని 450 అబో వెళ్తే మనకు మళ్ళీ 500, 600, 700 ఆ రేంజ్, 600 ఈ బ్లూ లైన్ దాకా అవకాశం ఉందన్నమాట, 600 దాకా. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయితే ఈ పింక్ లైన్స్లో ఎబో వెళ్తే ఇది అవకాశం ఉందన్నమాట. $400 ఎబో సస్టైన్ అయితే. సో ఇది బయింగ్ సైడ్. సెల్లింగ్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఏదన్నా పుల్ బ్యాక్ వస్తే ఓకే, ఇది గ్యాప్ డౌన్ అయితే ఒక 200 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ దాకా వచ్చి అప్ టు 300, 350 దగ్గర బిలో పడితే ఇది ఒక సెల్లింగ్ అనమాట. సో ఇది ఒకటి హైయర్ టైం ఫ్రేమ్లో నియర్ టు 500 దగ్గర కూడా ఒక ట్రై చేయొచ్చు. అక్కడ కూడా ఒక సెల్ ఆఫ్ వస్తుంది, ఒక పుల్ బ్యాక్ వస్తుంది. స్టాక్స్ వీక్గా ఉన్నాయి. సో హైయర్ టైం ఫ్రేమ్ సస్టైన్ అవట్లా, అలాగే చూస్తున్నాం మనం నియర్ టు 500, 550. సో ఇది సెల్లింగ్ ఓవరాల్గా. సో సింపుల్ అనమాట ఇది. సో ఈ ట్రెండ్ లైన్ చూసుకుంటూ ఉండాలి. హైయర్ టైం ఫ్రేమ్లో ఐ మీన్ ఈ ట్రెండ్ లైన్ కనుక సస్టైన్ అయితే, ట్రెండ్ లైన్ ఈ హారిజాంటల్ సపోర్ట్ నియర్ 23,250 చాలా ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. అప్ సైడ్ వచ్చేసి ఈ పింక్ లైన్స్ ఇంపార్టెంట్. సో ఇది నోట్ చేసుకోండి మీ చార్ట్లో. సెన్సెక్స్ చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ప్లేస్లో వీక్లీ ఆప్షన్స్ సెన్సెక్స్ స్లోగా పొజిషన్ తీసుకుంటుంది. సో కీ లెవెల్స్ చూడలేదు కదా, కీ లెవెల్స్ ఒకసారి చూద్దాం. సో కీ లెవెల్స్ వచ్చేసి 23,350, 23,315, 23,445, 23,470, 23,575 ఇవి కీ లెవెల్స్. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసి ఇది కూడా ట్రెండ్ అని ఆల్మోస్ట్ లైక్ 5-6 టైమ్స్ టచ్ అయింది ఈ కన్సల్టేషన్. చూడండి ఇది అలాగ టచ్ చేసుకుంటూ పడింది, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేక. సో ఇది ఎక్కడ ఉంది, 377,300. సో 77 అనేది ఒక సపోర్ట్ జోను ఈ ఏరియాలో. ఇక్కడ ఏదన్నా గ్యాప్ డౌన్ అయ్యి 77 ఈ ఏరియాలో సస్టైన్ అయితే ఒక బ్రేక్అవుట్ వస్తుంది. అలాగే 77,400 కూడా ఒక ఫ్లాట్గా ఓపెన్ అయినా, రేపు కండిషన్స్ బట్టి ఫ్లాట్గా ఓపెన్ అయినా ఒక బై అండ్ అప్ టు హియర్, అప్ టు 800, 100 to 300 పాయింట్స్ అని ఇచ్చాను. సో ఇది ఇక్కడ ఒక సెల్ ఆఫ్ రావచ్చు. అలాగే ఇది బ్రేక్ అయితే 77 బ్రేక్ అయితే అప్ టు 76,500 దాకా అవకాశం ఉంది. సో 200 to 300 పాయింట్స్. కీ లెవెల్స్ వచ్చేసి 77,025, 77,425, 77,500, 77,825 ఇది. ఇక్కడ ఒక సెల్ కాల్ కూడా ట్రై చేయొచ్చు ఏదైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మూవ్ అప్ అయితే. కానీ అక్కడ వెరిఫై చేసుకోవాలి, అది కనుక బ్రేక్ అయితే బిగ్ క్యాండిల్తో ఇది ట్రై చేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక పెండింగ్ మూవ్ వస్తుందని చెప్పాం కదా, ఆల్రెడీ ఒకసారి మనం చూసాం. సో అది కనుక వస్తే ఈ ఫట్మన్ లేపేస్తాయి. ఎందుకంటే షార్ట్ కవరింగ్ బయింగ్ వల్ల ఒక మూవ్ వస్తే, షార్ట్ కవరింగ్ వాళ్ళ వల్ల ఇంకా ఒక 500-600 పాయింట్లు, 1000 పాయింట్లు కూడా మూవ్ అయ్యి వచ్చేద్ది అనమాట. ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ పెట్టుకోవాలి. టార్గెట్ 200 to 300 పాయింట్స్, ఎస్ఎల్ 100 పాయింట్స్. సో ఇది కీ లెవెల్స్ వచ్చేసి 77,025,
ఇది ఆల్రెడీ చూసాము. 77,425, 500, 77,825. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,000 దగ్గర, నియర్ టు 48,000 దగ్గర ఏదన్నా టార్గెట్ వస్తే 48,000 దగ్గర 200 దగ్గర ఏదన్నా ఒక బయింగ్ వస్తే అక్కడ ట్రై చేయొచ్చు అనమాట. ఏదైనా బిగ్ గ్యాప్ డౌన్ అయితే, ఆల్రెడీ ఇక్కడ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే దాని ప్రకారం. తర్వాత వచ్చేసి సెల్బీలో ఇక్కడ 48,500 దగ్గర టార్గెట్. ఇది కూడా ఒక 100 to 300 పాయింట్స్. సో ఇది కీ లెవెల్స్ వచ్చేసి 48,420, 48,840, 49,065, 49,285. సో ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి ఉంది. సో ఈ లెవెల్ ఈ 2 బ్లూ అండ్ పింక్ అండ్ ట్రెండ్ లైన్, ఇవి 3 ఇంపార్టెంట్ అనమాట. ఇవి లెవెల్స్ పెట్టుకుని రివర్సల్ చూసుకుంటూ ఉండాలి. సో ఫిన్ నిఫ్టీ ఇక్కడ కీ లెవెల్స్ ఒకటే ఇస్తాను, ఎందుకంటే ఇందులో లిక్విడిటీ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో ఏదన్నా మీరు చేస్తే 22,595, 22,765, 22,855, 22,940 ఇవి కీ లెవెల్స్ అనమాట. చేస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని అలాగే డౌన్ ట్రెండింగ్ ఛానల్ అనమాట. సపోర్ట్ తీసుకుని మూవ్ అవుతున్నది డౌన్ సైడ్. ఇది నియర్ టు 12,000 వస్తే 12,000 to 12,100 వస్తే ఇక్కడ దాకా అవకాశం ఉంది అనమాట, 12,250 దాకా. సో ఇది బై సైడ్. సెల్ సైడ్ వచ్చేసి ఇది కనుక బ్రేక్ అయితే 260 బ్రేక్ అయితే 250 టార్గెట్ వచ్చేసి 12,100. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే అబోవ్ 300 అబోవ్ వెళ్తే టార్గెట్ 100 పాయింట్స్, ఎస్ఎల్ 25 పాయింట్స్. అలాగే సెల్ సైడ్ కూడా నియర్ టు 450 వెళ్తే ఇంకొక సెల్ 25 పాయింట్స్. సో ఇంట్రాడే కీ లెవెల్స్ వచ్చేసి 12,185, 12,315, 12,385, 12,445. సో హైయెస్ట్ దగ్గర ఒక సెల్ కాల్ ఇచ్చాం. సో ఇది ఓవరాల్గా ఇది చూద్దాం ఓఏ డేటా, ఆప్షన్ డేటా ఎలా బిల్డ్ అయిందో. నిఫ్టీ వచ్చేసి 0.73 అంటే బయాస్ నెగిటివే. మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 23,550 అంటే నియర్ టు 500. ఇది 500 జోన్లో ఒక రెసిస్టెన్స్ బిల్డ్ అవుతున్నది. అలాగే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఏం లేవు, కానీ కొన్ని ఆప్షన్స్ పుట్ సైడ్ కూడా ఉన్నాయి. సో ఇది అన్వైండ్ అవ్వాలి, అదర్వైజ్ అది ఇక్కడ యాడ్ చేస్తే ఎబో అయితే చెప్పే కదా స్టాప్
ఒక షార్ట్ కవరింగ్ లాగా వస్తే ఇది బ్రేక్ చేసేసి 650, 700 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే 23,400 దగ్గర సపోర్ట్ ఉంది. అలాగే ఓఏ డేటాలో మనకి పీఈ చేంజ్‌లో పీఈ ఎక్కువ యాడ్ చేశారు ఇక్కడ. సీఈఏ అడిషన్ ఇక్కడ 500 దగ్గర స్టార్ట్ అయింది. మండే చూడాలి సస్టైన్ అవ్వాలి. ఎందుకంటే గ్యాప్ డౌన్ అవకాశం ఉంది. ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ. అంతకుముందు ఆల్రెడీ డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ ఉంది కాబట్టి. సో, ఎలా రియాక్ట్ అవుతుందో అనేది వీక్‌నెస్ అయితే కంటిన్యూ ఉంది. సో, దాన్ని చూసుకొని ఇది ట్రేడ్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఇది బాగా వీక్ అవుతున్నది. వీక్ అయింది. ప్లస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ సోల్డ్ ఉంది ఇది. సో, ఇది ఉన్న డేటా అయితే కంప్లీట్ నెగెటివ్ ఉన్నది దీనికి. బాండ్ ఈల్డ్స్ అన్ని రకాలుగా ఇది నెగెటివ్ అనమాట దీనికి. రూపీ డిప్రిసియేషను అలాగే లిక్విడిటీ ప్రాబ్లమ్ ఉన్నది. అంటే ఫండ్స్ లేవు ఓవరాల్‌గా వీటి దగ్గర. వచ్చే డిమాండ్‌కిను సప్లై మిస్ మ్యాచ్ ఉన్నది. సో, అది బడ్జెట్‌లో ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుందని బ్యాంక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. లిక్విడిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అట్రాక్టివ్‌గా డిపాజిట్స్ ఎలా చేయాలి, టాక్స్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా? సో, ఇది ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ సోల్డ్ ఉంది. ఒక పుల్ బ్యాక్ అయితే స్ట్రాంగ్ ఒక 1000 పాయింట్లు, 1200 పాయింట్ పుల్ బ్యాక్ అయితే పెండింగ్ ఉంది ఇందులో. సో, ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 49,000 అది బ్రేక్ అయింది యాక్చువల్‌గా. ఇది ఒక రెసిస్టెన్స్ కింద యాడ్ అవుతుంది. అంటే ఒక ఇంపాక్ట్‌ఫుల్ పీఈస్ ఉన్నాయి ఇక్కడ. సో, సీఈ సైడ్ మనకి అది బ్రేక్ చేసింది కాబట్టి యాడ్ చేశారు. అందుకే బ్రేక్ అయింది. ఇక్కడ దాకా యాడ్ చేశారు 48,500 దాకా. ఈవెన్ దో మనకి పీఈ ఉన్నా కూడా. సో, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,000 ఉంది. సో, ఎనీ చేంజ్ ట్రెండ్ అవ్వాలంటే దీని అబోవ్ క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి ఇక్కడ దాకా 51,000, 52,000 ఆ రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో, ఫిన్ నిఫ్టీ ఇది కూడా అసలు టూ మచ్ ఎక్స్‌ట్రీమ్‌లీ లో వాలటైల్ ఐ మీన్ లో ట్రేడబుల్ అయిపోయింది ఇది. సో, ఇది స్కిప్ చేస్తున్నా. ఇది కూడా లిక్విడిటీ కొంతమంది చేస్తున్నారు. తగ్గించేశారు మామూలుగా. ఎప్పుడైతే ఈ మంత్లీ అయిపోయినాయో అసలు బాగా ఇది కూడా పడిపోయింది. ఫిన్ నిఫ్టీ కన్నా కొద్దిగా బెటర్ గానీ బాగా పడింది ఇది కూడా. నియర్ టు మంత్లీ ఎక్స్‌పైరీ దగ్గర వస్తాయన్నమాట. ఇది కూడా 0.5 అంటే బయాస్ నెగెటివ్ స్టార్ట్ అయింది ఇందులో. సో, ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 12,300 ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ యాడ్ చేశారు సీఈ సైడ్. కానీ పీఈ సిగ్నిఫికెంట్‌గానే ఉంది. సో, ఇది డిఫెండ్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్. సపోర్ట్ వచ్చేసి ప్రాపర్ సపోర్ట్ వచ్చేసి 12,200 ఉంది. ఇక్కడ కూడా ఉన్నది. సో, ఇక్కడ కూడా బానే ఉన్నది. కానీ పడేయడానికి సీఈస్ బాగా యాడ్ చేశారు. కొద్దిగా అన్‌వైట్ అయింది. సో, ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్‌గానే ఉంది. సో, ఇది మూవ్ అప్ అయితే ఇది ఈజీగా బ్రేక్ చేస్తుందనమాట. సో, ఇక్కడి వరకు ఇంతే. ఓవరాల్‌గా ఇవి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి నేను చేయలేదు. ఒక 4 డేస్ అనుకుంటా. సో, ఈరోజు చేశాననమాట. సో, అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్. ఓకే. బాయ్. గుడ్ నైట్.